ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, కొంతమంది పిల్లలు 2000లో తయారవుతాం, ఆ సంవత్సరంలో తయారవుతాం, ఈ సంవత్సరంలో తయారవుతాం అని అంటున్నారంట. కానీ పరమాత్మ మనకి ఏం చెప్తున్నారంటే, అది ఇప్పుడే తయారవ్వండి, ఎప్పుడో అవుతామని కాదు అని అంటున్నారు పరమాత్మ. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? బాగ్దాది విదేశీ అంటే విశ్వ కళ్యాణానికి నిమిత్తమైన పిల్లలకు చెప్తున్నారు. ఇప్పుడు సేవ మరియు విదేహీ స్థితి నెంబర్ 1గా విదేహీ పిల్లలే అవ్వాలి అని. ఇప్పుడు తయారవ్వాలి. 99లో తయారవుతారా? లేక 2000 సంవత్సరంలో తయారవుతారా? ఎప్పుడో కాదు, ఇప్పుడే తయారవ్వాలి. అవ్యక్త బాబా యొక్క పాలనకి ప్రత్యక్ష రుజువు ఇవ్వాలి. ఎలా అయితే బ్రహ్మబాబా అవ్యక్తంగా అయి విదేహీ స్థితి ద్వారా కర్మతీతంగా అయ్యారు. మీరు అవ్యక్త బ్రహ్మ యొక్క విశేష పాలనకి పాత్రులు. కనుక అవ్యక్త పాలనకి బదులు ఇవ్వటం అంటే విదేహీగా అవ్వాలి. సేవ మరియు స్థితిని సమానంగా ఉంచుకోవాలి. సరైన అంగీకారమైన చెయ్యాల్సిందే. చేస్తాం చూస్తామని అనాలని బామ్దాద అనుకోవటం లేదు. చేయాల్సిందే. మీ భాషలో చెప్పండి, చేయాల్సిందే. టీవీలో చూసేవారు కూడా ఇలా చెప్తున్నారు కదా. బాబ్దాద చూస్తున్నారు, భారతదేశంలో చూస్తున్న, విదేశంలో చూస్తున్న, కానీ అందరికీ ఉత్సాహం వస్తుంది. మేము చేస్తాం, మరి మేమే చేస్తాము అని. మేమే చేయాల్సిందే అనుకుంటున్నారు. కనుక ముందుగానే శుభాకాంక్షలు పరమాత్మ ఇస్తున్నారు పిల్లలకి. ఎవరైతే భారతవాసీలు వచ్చారో భారతవాసీలకి విశేషంగా నశ ఉంటుంది. బాబ్దాద యొక్క అవతరణ కూడా భారతదేశంలోనే జరుగుతుంది. వెనువెంట కలుసుకోవడానికి కూడా భారతదేశంలోనే వస్తారు. డబల్ నశ ఉంటుంది కదా. భారతవాసీలే విదేశాల్లో సందేశం ఇచ్చారు కనుక భారతవాసీలే విదేశాల్లో కూడా తమ పరివారాన్ని వెతికి ఒకే పరివారంగా తయారు చేశారు. అందువలన భారతవాసి పిల్లలకు సదా గొప్పతనం ఉండనే ఉంటుంది. భారతదేశ గొప్పతనం పెరగాలంటే భారతవాసీలకు గొప్పతనం ఉండే ఉంటుంది కదా. అందువలన ఎవరైతే కొత్తవారు పాతవారు వచ్చారో అందరూ చాలా ప్రేమతో వచ్చారు. బాప్దాద పిల్లలందరి యొక్క స్నేహం మరియు నలువైపుల సేవ సహయోగాన్ని చూసి సంతోషిస్తున్నారు. మరి పిల్లలు కూడా సదా సంతోషిస్తున్నారు. సంతోషంగా ఉంటున్నారు కదా. ఎప్పుడు కూడా సంతోషాన్ని తక్కువ చేసుకోకూడదు. ఇది బాబా యొక్క విశేష ఖజానా. అందువలన సంతోషాన్ని ఎప్పుడూ వదలకూడదు. సదా సంతోషంగా ఉండాలి. మంచిది. పరమాత్మ పిల్లలకి ఏం చెప్తున్నారు? సదా సంతోషంగా ఉండాలి అని అంటున్నారు. ఎప్పుడో కాదు, ఇప్పుడే తయారవ్వాలి, ఇప్పుడే చెయ్యాలి. అదే పరమాత్మ మనకి చెప్తున్నారు.